రైతు సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా యువ రైతులందరికీ నమస్తే అన్న. ఈ ఒకసారి భాగవతం చూడు ఎట్లున్నదో. కొందరు యువకులు ఏంటంటే నేను డైరీ ఫామ్ పెట్టుకుని బతుకుతామని చెప్పేసి అనుకుంటారు కదా. సో వాళ్ళసంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి నువ్వు దీన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అని చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొన్న వాన కొట్టింది కదా. సో వాన కొట్టేసరికి ఆ గుడ్ల మల్లి పడ్డది బాగా. ప్రతి మళ్ళీ గుడ్ల మల్లి పసుక పడ్డది, పచ్చిగడ్డి పడ్డది, ఒడ్ల పంట గడ్డి పడ్డది. ప్లస్ ఆ పొలాలలో మొత్తం గుడ్ల మల్లి కూర అంటారు మా సైడు, అది పడ్డది. అది తింటున్నాయి. అది తిని ఆవు ఇట్లా పుర్రు కొడుతున్నాయి ఆవు. ఇది తీసేటప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంటో నువ్వు ఒకసారి చూసుకో. ఈ ఫీలింగ్ చూసుకున్నాక ఇది ఒక్క ఆవే గిట్లుంటుంది. ఒక్క ఆవు గిట్లుంటే ఒకవేళ నువ్వు డైరీ ఫామ్ పెడితే 10 ఆవులు ఉంటాయి. సరే ఒకవేళ 4-5 ఆవులే ఉంటాయి అనుకో. ఆ 4-5 ఆవులు ఇటువంటి ఎన్ని కళ్ళు పెట్టింది, దాదాపు 7 కళ్ళు పెట్టింది. 5 ఆవులు అంటే 7-5లో 35 కళ్ళు. సో ఇది తీయడానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఈ రంగంలోకి రా. అన్నిటికి తెగించి దీనికి ఇదైనా కూడా నాకేం మొహమాటం లేదు అంటే దీనికి రా. అనుకోవడం వేరు, ఇట్లా వంగబడి తీసుడు వేరు ఉంటుంది. తీసేటప్పుడు వెళ్తాయి దీని కథ ఏందనేది. సో కాబట్టి దీనికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే నాకు రావాలి, లేకపోతే రోజులు మంచిగా లేవు, నిండా మునిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నా ఒపీనియన్ మీకు చెప్తాను, ఓకేనా. ఇంకా మళ్ళీ దీన్ని తూడవాలి ఎన్నో ఉంటాయి కథలు. ఈ మీద తీసినాక మళ్ళీ దాంతో షీట్లు బట్టి మొత్తం ఊడిసి మళ్ళీ ఆవచ్చే వరకు నీట్గా ఉండాలి, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను నా ఇంటెన్షన్.